కుంభరాశి వారికి 18, 19, 20, 21వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందబోతుంది. మీ చేతికి డబ్బు అందబోతుంది. ధనం మీ ఇంటికి రాబోతుంది. అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీ ఇంటి లోపలికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏముందులే అని చెప్పేసేసి ఏమరపాటుగా ఉన్నారు అనంటే మాత్రం చేజేతులారా మీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవిని మీరే బయటికి అంటే పక్కింటికి పంపించినటువంటి వారవుతారనమాట. కాబట్టి అదృష్టము అవకాశం అనేది పదే పదే తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే మీరు తెలుసుకోగలిగి తలుపు తీయటానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఏముందులే అనుకుంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే ఎవరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా మన జీవితంలో మనం పడే ప్రతి కష్టానికి దేనికోసము అనంటే ధనం కోసము, డబ్బు కోసము, లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసము, ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం అనమాట. జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు, ఎన్ని బాధలైనా ఉండవచ్చు, కానీ డబ్బు అనేది లేకపోతే మనం ఏది చేయలేము. చిన్న పనికి కానివ్వండి, పెద్ద పనికి కానివ్వండి, ప్రతి దానికి కూడా డబ్బు అవసరం అన్నమాట. డబ్బు ఏముందులే అని చెప్పి డబ్బు గురించి తెలియని వాళ్ళు అనాల్సిందేనండి. కానీ ప్రతి సుఖము, సంతోషము అన్నీ కూడా డబ్బు మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. మన చేతిలో లేనిదేంటి అనంటే ఒక మానసిక అశాంతి, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవి మనం డబ్బుతో కొనలేము. కానీ ఇవి తప్ప మిగిలిన అన్నిటికీ డబ్బే కావాలి. అంటే తినే తిండి, నీరు, గాలి, పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఆరోగ్యం బాగోనప్పుడు అనమాట. అలాగ ప్రతి దానికి కూడా డబ్బుకి మనిషి జీవితానికి ఎంతో దగ్గర సంబంధం అనేది ముడిపడి ఉందన్నమాట. కాబట్టి అలాంటి డబ్బు అనేది మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు మీరు ఎదుర్కొన్నారు. ఇవాళ రోజున కాస్తో కూస్తో భగవంతుడి దయ వల్ల పర్వాలా, కానీ సమస్యలు అనేవి మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. కాబట్టి మీరు పడిన కష్టానికి, మీ మంచితనానికి, మీరు చేసిన పూజలకు, మీరు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాల వల్ల ఈ జన్మలో మీకు అదృష్టం అనేది తలుపు తడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మరికొంతమంది కుంభరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి ఈ 4 రోజుల్లో చాలా వరకు కూడా బిజీగా ఉంటారండి. ముఖ్యంగా ఏంటంటే కాస్తంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్త రిలాక్స్ అయ్యే రోజులు కూడా ఇవేనమాట. కాస్త కుటుంబంతో, కాస్త పిల్లలతో అవ్వచ్చు, భార్యతో అవ్వచ్చు, లేదా భర్తతో అవ్వచ్చు, కాస్త కుటుంబంతో కూడా సంతోషంగా గడిపే సమయము, కాస్త ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినే సమయము, అలాగే పిల్లలతో కూడా సంతోషంగా ఉండే సమయం. ముఖ్యంగా వారి జీవితంలో ఎవరైతే బాగా నచ్చిన వ్యక్తులు ఉంటారో ఆ నచ్చిన వ్యక్తులకు కూడా దగ్గరగా ఉండేటటువంటి సమయము, అనుకూలంగా ఉండే సమయము, వారితో కాస్త కూస్తో అనుకూలంగా మాట్లాడేటువంటి సమయం. అంటే ప్రేమగా కాస్త స్ట్రెస్సులు అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. కానీ పని ఉండదా అంటే ఖచ్చితంగా పని అయితే ఉంటుంది. బిజీగా కూడా ఉంటారు. కాకపోతే అంత మానసిక ఒత్తిడి అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు చాలా మంచివారండి. వీరి రాశి ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి. అలాగే వీరి రాశికి అధిపతిగా శని భగవానుడు ఉంటాడనమాట. అంటే శని భగవానుడు ఉండటం అనేది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరి జాతకం మీద ఉండి చాలా వరకు కూడా సమస్యలు తప్పుతున్నాయని చెప్పుకోవచ్చండి. వీరు అనుకుంటారు తెలియక వీరు పడేవి బాధలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి, ప్రతి మనిషికి కూడా సమస్య అనేది ఉంటుందన్నమాట. సమస్యలు లేని మనిషి అంటే అది అసలు జీవితమే కాదు. అలాగే వీరి జీవితంలో వీరికి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి అట్లాగే నిలబడవన్నమాట. పారే నదిలాగా వీరి జీవితంలో కూడా ఎవరి జీవితంలోనైనా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. కానీ వీరి అదృష్టం ఏంటంటే వీరికి ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. మీరు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మీరు సమస్యలు వచ్చినప్పటికీ కూడా
నిజంగా చెప్తున్నామండి. కుంభరాశి వాళ్ళు సుఖపడినట్లుగా ఏ రాశి వాళ్ళు కూడా సుఖపడట్లేదని చెప్పుకోవచ్చనమాట. నిజంగా మీరు జాతకులు అదేంటో చూసే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, అలాగే మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇలా ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యలన్నింటికీ ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుందన్నమాట. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వలన మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట. గురువుగారు చాలా అనుభవజ్ఞులు, వయసులో కూడా పెద్దవారు. వారి యొక్క సమస్యల పరిష్కారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వారి పూజల వల్ల మీకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. కుంభరాశి వారిని జాతకులు అని చెప్పుకున్నాం కదండి. నిజంగానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలనే ఈ కుంభరాశిలో పుట్టారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీ లైఫ్లో మీరు తృప్తి లేదు అని చెప్పి మీరు అయితే అనుకుంటున్నారు, కానీ తృప్తి ఉందా లేదా అని చెప్పి మీ మనసుకు తెలుసు ఆ విషయం. మీ మనసును మీరు గనక ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకోండి. అంటే పక్కన వాళ్ళతో పోల్చుకొని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పక్కన వాళ్ళతో పోల్చుకోవటం అంటే మనకన్నా ఎక్కువలో ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు. మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళనే పోల్చుకోవాలన్నమాట. కాబట్టి బాగా తక్కువలో ఉన్న వాళ్ళని పోల్చుకోవద్దండి. మీతో పాటు సరిసమానంగా ఉన్న వాళ్ళని చూసుకోండి. మీకు భాగస్వామి విషయంలో మీరు దాదాపుగా సంతోషంగా ఉంటారనమాట. ఈ కుంభరాశి వారు జీవిత భాగస్వామి విషయంలో చాలా వరకు కూడా తృప్తిగా ఉంటారు. డబ్బు విషయంలో అంటే బాగా ఉంటాయని ఉండవండి, చెప్పలేము బాగా కోట్లు ఉంటాయని. కానీ మీకు ఏ లోటు లేకుండా జరుగుతుందా లేదా అది మీరు చూసుకోండి. భాగస్వామి విషయంలో మీరు అతన్ని ప్రేమించగలుగుతున్నారా, లేకపోతే ఆమెను ప్రేమించగలుగుతున్నారా, అంటే మీ భార్యనవ్వచ్చు లేదా మీ భర్తనవ్వచ్చు. మీరు తృప్తిగా లేదు అని అనుకునే వాళ్ళు వారికి సమాధానం ఎలా దొరుకుతుంది అని అంటే మీరు తృప్తిగా ఉన్నారా లేదా అని చెప్పేసేసి మీ భాగస్వామిని ఎవరైనా ఒక మాట అంటే మీకు కోపం వస్తుందా? కోపం వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మీ భాగస్వామి విషయంలో తృప్తిగా ఉన్నట్లే. కోపం రావటం లేదు అనంటే ఏదో కాస్తో కూస్తో ఇబ్బంది ఉన్నట్లేనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారైతే మాత్రం జీవిత భాగస్వామి విషయంలో ఖచ్చితంగా తృప్తిగా ఉంటారండి. వారు చాలా ప్రేమానురాగాలు ఉంటాయి. తిట్టుకున్నప్పటికీ కొట్టుకున్నప్పటికీ కూడా వారిద్దరి మధ్య అనుబంధం అనేది చాలా దృఢంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ఇక నెక్స్ట్ ఏంటంటే డబ్బు విషయంలో లక్షలు కోట్లు ఉంటాయని మనం ఇక్కడ చెప్పట్లా. కానీ మీకు ఉండటానికి ఇల్లు ఉంటుంది, తినటానికి కమ్మటి తిండి ఉంటుందండి. మీరు ఏది కావాలంటే అది తెచ్చుకొని తినగల స్థాయి అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాగే కోరుకున్నటువంటి బట్టలు కట్టుకోగలుగుతారు. అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు బంగారం కూడా ఉంటుంది, కాస్తో కూస్తో బంగారం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీ జీవితంలో ఎక్కడా తగ్గించలేరు. ఎక్కువగా ఉన్నోళ్ళతో ఎక్కువ ఉన్నారని మనం చెప్పమండి, కానీ ఎవరికన్నా కూడా తక్కువగా లేరు. ఇది మీరు అర్థం చేసుకోండి. అలాగే బిడ్డల విషయంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. కాస్తో కూస్తో పిల్లలు చెప్పిన మాట వినకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రేమలు ఉంటాయి. వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ బిడ్డల విషయం గురించి మనం పక్కన పెడితే, ఎందుకంటే కన్నాము కాబట్టి కని పెంచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు అదొక బాధ్యతగా చేసేస్తారు. కానీ బిడ్డలు 4 రోజులుంటే తర్వాత వారికి పెద్దవారు అయిన తర్వాత వారి జీవితాలకు వారు వెళ్ళిపోతారు. కాబట్టి వారి నుంచి మనం ఏదో ఆశించి వారిని మనం పెంచం కాబట్టి వారికి మీరు ఒక మంచి జీవితాన్ని ఇస్తారు. వారి కోసం మీరు కష్టపడతారు. మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు కరెక్ట్గా ఉంటే చాలండి. మీ జీవిత భాగస్వామికి మీ మీద ప్రేమ ఉంది కాబట్టి చివరిదాకా కలిసి ఉండాల్సింది మీ భార్యాభర్తలు అన్నమాట. కాబట్టి ఆ విషయంలో మీరు అదృష్టవంతులు. కాబట్టి బిడ్డల విషయంలో అయితే మీరు బాధపడాల్సిన పని లేదనమాట. వారు చూసినా చూడకపోయినా మీ భాగస్వామి మీకు తోడుంటాడు, అది చాలు. కాబట్టి భర్తలు లేని వారికన్నా భార్యలు లేని వారితో పోల్చుకుంటే, ఒంటరిగా బ్రతికే వాళ్ళతో పోల్చుకుంటే
మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడుగా ఖచ్చితంగా కలకాలం కలిసి ఉంటారనమాట. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా కుంభరాశి వారిని మనం మహజ్జాతకులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీరు జీవితంలో నచ్చిన వ్యక్తులు, ప్రేమించే వ్యక్తులు, ఇలాగ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి అనుకూలత అనేది ఉంటుందన్నమాట. అలా నచ్చిన జీవితాన్ని సంతోషంగా ఈ కుంభరాశి వారు గడపగలుగుతారని చెప్పుకోవచ్చనమాట. అయితే ఎక్కడో మనశ్శాంతి అనేది ఉండదు. అది ఒక ఆరోగ్య సమస్యల రూపంలో అవ్వచ్చు, లేదా ఇంకొక రూపంలో అవ్వచ్చు. జీవితం అన్న తర్వాత భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమలున్నా కూడా కొట్లాటలు, తిట్టుకోవటాలు ఇలాంటివన్నీ కూడా గొడవలు సహజంగా జరుగుతూ ఉంటాయండి. అది భార్య గురించా, భర్త గురించా, కుటుంబం గురించా కాదు మీ దిగులు. ఏదో తెలియని దిగులు. అది ఒక ఆరోగ్యం గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఆరోగ్యం విషయంలో కాస్త కుంభరాశి వారు అశాంతిగా ఉండటం, బాధపడటం అనేది జరుగుతూ ఉంటుందనమాట. కానీ మీ ఆరోగ్యము అది అంటే మనము ఆరోగ్యం విషయంలో మీరు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారండి. కాకపోతే ఏంటంటే ఏదో ఒక అశాంతి అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. నరదిష్టి ప్రభావం వల్ల అవ్వచ్చు. ఇట్లా కొన్ని కొన్ని కారణాల వల్ల మీకు ఆరోగ్యం అనేది సరిగ్గా లేదు. మానసికంగా దృఢంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి మీరు దైవాన్ని ఎక్కువగా తలుచుకోండి. దైవానికి పూజలు చేసుకోండి. అలాగే నలుగురితో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. కాస్తో కూస్తో ఈర్ష్య, ద్వేషాలు చిన్న చిన్నవి ప్రతి మనిషికి కూడా కొంచెం కుళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే ఈ కుంభరాశి వారికి కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆ చిన్న చిన్నవి అలాంటివి ఏదన్నా ఉంటే తొలగించుకుంటే మనశ్శాంతి అనేది మీకు ఇంకా బాగా పెరిగి ఆరోగ్యం బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నలుగురు మంచిగా ఉండాలి అని చెప్పటం కాదండి. అది నిజంగా మనం మనసులో నుంచి కోరుకునేటటువంటి వారు ఈ కుంభరాశి వారనమాట. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో అంటే వీరిని కొంచెం ఎవరైతే శత్రువుల్లాగా చూస్తారో వారి విషయంలో ఏంటంటే కొంచెం వీరు కూడా కాస్త ఈర్ష్యగా ఆలోచించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాంటి వాటి వల్లే మీకు ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. చెడ్డవారైనా సరే బాగుండాలి అని అనుకున్నప్పుడే ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడనమాట. ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లుంటే సరిజేసుకోండి. ఇక మీకైతే మాత్రం బాగా కలిసి వచ్చే సమయం అండి. మీరేంటంటే కొత్తగా ఏదన్నా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలని అనుకోవటం అంటే మీరు అవ్వచ్చు లేదా మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు. ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే ఒక ఉమ్మడి మీదగా వ్యాపారం అనేది ఇద్దరు ముగ్గురు మీదగా వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు అలా చేస్తున్నారు. కానీ ఇప్పుడేంటంటే వేరేగా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మీదంటే రూపాయిని నలుగురు పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిద్ది. నలుగురు మీద వ్యాపారము, నలుగురు మీద ఉద్యోగం అంటే. అది డబ్బు పరంగా అయితే. రూపాయి వస్తే తలా పావలా పంచుకోవాల్సి వచ్చిద్ది. అలా కాకుండా మీరే చేసుకున్నారనుకోండి మీరొక్కళ్ళే ఆ రూపాయిలో ఒక రూ. 10 పోయినా ఒక రూపాయి మీకుంటుంది. అలా మీరేంటంటే సొంతంగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అది ఉద్యోగం ఏదైనా కానీ సొంతంగా మీరు చేసుకోవాలనుకుంటున్నారనమాట. ఎవరి ప్రమేయం అనేది మీ జీవితంలో లేకుండా అలా చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నారు. చెయ్యొచ్చా లేదా? చెయ్యొచ్చా లేదా? అలా చేస్తే ఏదన్నా లాస్ అవుతామని. మీరు లాస్ అయితే అవ్వరు. ఖచ్చితంగా మీరు చేసే పని మీకు కలిసి వచ్చిద్ది. మొదట్లో కాస్తో కూస్తో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తర్వాత తిప్పుకోగలుగుతారు. ఇబ్బందయితే ఏమీ ఉండదు. కాకపోతే కాస్త పెట్టుబడుల విషయంలో మరీ అతిగా పెట్టకుండా కొంచెం తగ్గించి చూసి పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండటం వలన మీకైతే మీరు సొంతంగా చేసే పని మీకు కలిసి వచ్చిద్ది. మీ భాగస్వామి సలహాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. ఎందుకంటే కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది బాగుంటుందన్నమాట. అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చనమాట. ఇలా ఈ కుంభరాశి వారికైతే మాత్రం మీరు చేసే ఈ కొత్తగా అయితే ఈ నూతన వ్యాపారాలు చేసుకునే ఆలోచనలు ఉన్నాయి. నూతన వ్యాపారం అవ్వచ్చు, నూతన గృహ నిర్మాణం అవ్వచ్చు. ఆ ఆలోచనలు ఊరక రావండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉండబట్టే, మీ ఇంటి తలుపు తట్టబట్టే మీకు ఈ మధ్య ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఖచ్చితంగా వస్తాయి మీరు చూసుకోండి. ఒక కొత్తగా వ్యాపారం అవ్వచ్చు, కొత్త ఇల్లు కట్టుకోవటం అవ్వచ్చు, లేకపోతే ఒక బంగారం కొనుగోలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే సంకేతాలనమాట. కాస్త ఇంట్లో చీమలు తిరగటం, కలలో చేపలు కనిపించటము
ఇలాంటివి కొన్ని కొన్ని సంకేతాలేంటంటే పూలు కనిపించటము, ఎక్కువగా తరచుగా కలలు రావటము, కాస్త ఇలాంటి సంకేతాలేంటంటే దైవానికి సంకేతాలనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మీరు ఏదైనా ఏదో సాధించి అంటే డబ్బు పరంగా, వ్యాపార పరంగా, ఇలా సొంతింటి పరంగా ఇట్లా ఏదైనా కానీ 100% గుడ్ న్యూస్ అయితే వింటారు. ధనం చేతికి అందుతుంది. ఒక స్థిరాస్తి అనేది మీకు చేకూరబోతుంది. కాబట్టి అది కూడా మీరు ఆలోచించకుండా ఆ పనిని మీరు చేసేసేయండి. ఎందుకంటే ఇది నష్టపరిచే పనులు కాదు కాబట్టి బంగారం అయితే మీకు ఆస్తి రూపంలో ఉంటుంది. అవసరానికి ఉపయోగపడుతుంది. సొంతిల్లు అనుకోండి హ్యాపీ అనమాట. ఎందుకంటే తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం పడుంటాము. నూతన వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏ సందర్భమైనా, ఏ పనైనా మీకు ఏదో ఒక రూపంలో కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఇదే మీకు కలిగేటటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం అనమాట. అలాగే మీరు లక్ష్మీదేవి ఆరాధన కూడా ఇంట్లో చేయండి. దైవానికి దగ్గరగా ఉండండి. ఇంట్లో పూజలు చేసుకోండి. కాస్త శుక్రవారాలు అంటే శనివారం పూట అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. నరదిష్టి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కాస్త నిమ్మకాయలు తిప్పేసుకోవటం, నిమ్మకాయలు ఇంటికి కట్టుకోవటం, కాస్త రాళ్ళ ఉప్పు స్నానం చేసే నీటిలో వేసుకొని చేసుకోవటము, రావి చెట్టును తాగటం, ప్రదక్షిణలు చేయటము, వేపాకులు కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని చేసుకోవటము, ఆవాలతో దిష్టి తీసేసేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల నరదిష్టి ప్రభావం అనేది తగ్గుతుందనమాట. నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. నలుగురితో కాస్త కలిసిమెలిసి మాట్లాడుతూ ఉండండి. మీరు ఎడమొఖంగా పెడమొఖంగా ఉంటే జనం మీ మీద శత్రుత్వం పెంచుకుంటారు. మీకు గర్వము, పొగరు, అహంకారం అని అనుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు కూడా అనుకూలంగా ఉండండి. తల్లికి పెట్టే రూపాయి, తండ్రికి పెట్టే రూపాయిని ఖర్చు అనుకోవద్దు. ఎందుకంటే వారు కని పెద్ద చేస్తేనే ఇంతవారయ్యారు కాబట్టి తల్లిదండ్రులకు పెట్టే కాడ మీరు డబ్బును ఖర్చు అనుకోవద్దు. ఎందుకంటే ఇదే రేపు మీ మీ గురించి మీ బిడ్డలు అనుకుంటే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అతిగా దేని గురించి ఆలోచించవద్దు. అతిగా ఆవేశపడవద్దు. చాలా వరకు కూడా మౌనంగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి మీ మౌనం వల్ల కూడా మీకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడండి. సైలెంట్‌గా ఉండేటప్పుడు ఉండండి. అలాగే మీరు అంటే ఎక్కువగా ఏంటంటే కొంచెం అంటే చాలా సిన్సియర్‌గా నమ్మకం కలిగిన వ్యక్తులుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని అనుమానించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించవద్దు. అలాగే అంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా కూడా నమ్మవద్దు. ఏదన్నా డబ్బు విషయంలో కానీ ఎలాంటి విషయంలో కాస్త జాగ్రత్తలుగా ఉండండి. ఒక్కొక్కసారి మీ మంచితనం మీకు శాపంగా మారే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ మంచితనం మీకు వరంగా కూడా మారుతుంది. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరేంటనేది పూర్తిగా తెలుసుకుంటే మీకు చాలా మంచిదనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి పాటించండి. అదృష్టం మాత్రం మనం చెప్పుకున్న రూపంలో తలుపు తడుతుంది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంది. మీది ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చనమాట. ఇలా కుంభరాశి వారికైతే ఈ 4 రోజుల్లో జరిగేది ఇదండి. అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. అది మీరు క్లిక్ చేసినట్లయితే పాయింట్స్ యాడ్ అవుతాయి. పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి హైప్ అనే దగ్గర పాయింట్స్ కూడా యాడ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.